హాయ్ అండి, నేను రాజ్ కుమార్. దుబాయ్ వరదలు మీరు సోషల్ మీడియాలో ఏది చూసినా కూడా దుబాయ్ వరదలే కనిపిస్తున్నాయి. మొత్తం చాలా భయంకరంగా ఉందన్నమాట సిచ్యువేషన్ అనమాట. ఆ వీడియోలు కూడా చూస్తూ ఉంటే కొన్ని దశాబ్దాలుగా ఇలాంటి పరిస్థితి అయితే దుబాయ్కి ఎప్పుడూ రాలేదు అసలు. ఇలాంటి అయితే ఈ వరదలకి రకరకాల కారణాలు అనేవి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఎక్కువగా నేను చూస్తున్న 3 రీజన్స్ అనేవి చూస్తున్నాయి అనమాట, ఎక్కువ మాట్లాడుకునేవి. ఒకటి క్లౌడ్ సీడింగ్, అదే మేఘమదనం అంటారు కదా అది. రెండవది ఏంటంటే వాతావరణ పరిస్థితులు, చుట్టుపక్కల ఉండే వాతావరణ పరిస్థితుల వల్ల వస్తుందని చెప్పేసి కొంతమంది అంటున్నారు. నేను సోషల్ మీడియాలో అక్కడక్కడ కామెంట్స్ కూడా చూశాను. మత విశ్వాసాల పరంగా కూడాను ఇలాంటివి జరుగుతున్నాయని చెప్పేసి అంటున్నారు. మనం ఒక్కొక్క టాపిక్ బై ఇది మనం డిస్కస్ చేసుకుందాం ఈ 3 విషయాలకు వచ్చేటప్పటికి. అంటే నార్మల్గా మీరేంటంటే దుబాయ్ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాలు గట్రా చూస్తేను దుబాయ్ ప్రభుత్వం అనేది ఒక కంపెనీ లాగా యాక్ట్ చేస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు కొత్తదనం అనమాట. మీరు చూస్తూ ఉంటే ప్రతి నెల ఏదో ఒక రిఫార్మ్ అనమాట, కొత్తదనం అనేది తీసుకొస్తూ ఉంటుంది. కంటిన్యూస్ డెవలప్మెంట్ ప్రాసెస్. మీరు చాలామంది ఏమనుకుంటారంటే దుబాయ్కి దీనివల్లే ఆదాయం వస్తుంది, పెట్రోల్ ప్రొడక్ట్స్ వల్ల ఆదాయం వస్తుంది అనుకుంటారు. కానీ దుబాయ్ సిటీకి అయితేను పెట్రోల్ అనేది ఉండదండి. దుబాయ్ అంటే మిగతా ఎమిరేట్స్ అయితే ఉన్నాయో ఫుజైరా, అబుదాబీలో మాత్రమే ఎక్కువగా పెట్రోల్స్ అన్నీ ఉంటాయి. దుబాయ్కి వచ్చేటప్పటికి ఎక్కువ టూరిజం పైనే. సో అదైతే ఇది ఉండదు ఈ రకంగా. అందుకోసం వాళ్ళు ఎప్పటికప్పుడు అనమాట ఒక గవర్నమెంట్ లాగా ఎప్పటికప్పుడు వాళ్ళ రిఫార్మ్స్ తీసుకొస్తూ ఉంటారు. ఆ రకంగా చేసిందే ఇది ఒకటి క్లౌడ్ సీడింగ్. మొట్టమొదటి చూసేసుకుంటే క్లౌడ్ సీడింగ్ ఏంటంటే మన దగ్గర కూడా చేస్తూ ఉంటారు, మేఘమదనం గట్రా చేస్తూ ఉంటారు, మీరు చూసే ఉంటారు. ఒక రకమైన సొల్యూషన్ దాన్ని కెమికల్గా ఇది సిల్వర్ అయోడైడ్ అనుకుంటాను, సిల్వర్ అయోడైడ్ అనే ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది. ఈ సిల్వర్ అయోడైడ్ని ఏం చేస్తారంటేను దానికి స్పెషలైజ్డ్ ఒక ఫ్లైట్ అనేది ఉంటుంది, విమానం అనేది ఉంటుంది. ఈ ఫ్లైట్లో దాన్ని ఏం చేస్తారంటే మేఘాల్లోకి ఫ్లైట్ని చూపిస్తారు. అంటేను ఎక్కడైతే క్లౌడ్స్ వస్తూ ఉంటాయో, మేఘాలు వస్తూ ఉంటాయో ఆ క్లౌడ్స్లోకి ఈ ఫ్లైట్ అనేది వెళ్ళి అక్కడ పిచికారీ చేస్తుంది అనమాట. ఈ సొల్యూషన్ ఏదైతే ఉంటుందో ఈ సొల్యూషన్ అనేది పిచికారీ చేస్తుంది. అప్పుడేమవుతుందంటేను ఇదిగా ఉండేది ఏది ఆవిరి రూపంలో ఉండే ఇది అనేది, వాటర్ అనేది ఘనీభవిస్తుంది అనమాట. దాన్ని ఏమంటారు, లిక్విఫైడ్ అంటే వాటర్లా మారుతుంది. వాటర్లా మారి బరువు పెరిగే కొద్దీ ఇక డౌన్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే నీరులా మారిపోతుందో క్లౌడ్ అనేది ఇక కింద పడడం మొదలవుతుంది. ఈ రకంగా వర్షం కురుస్తుంది అనేసి అన్నారు. ఈ రకంగా అయితే చాలా రోజులుగా చేస్తున్నారు, చాలాసార్లు ఇప్పటివరకు ట్రై చేశారు. ఎందుకంటేను ఒకప్పుడు దుబాయ్ అంటే ఎడారిలాగా ఉండేది, మీరు చూసే ఉంటారు. అబుదాబి, దుబాయ్, ఇప్పుడు ఎక్కడ అయినా కూడా యూఏఈ మొత్తం ఎక్కడ చూసారు గ్రీనరీ కనిపిస్తుంది. అంటేను పైపింగ్స్ పెట్టి ఇరిగేషన్స్ అంతా కూడాను పైపింగ్స్ పెట్టి ఆ రకంగా మొత్తం ఎక్కడ చూస్తే అక్కడ పార్క్స్ ఏర్పాటు చేశారు. ఎక్కడ చూస్తే గ్రీనరీలోనే ఉంటుంది. మనం అసలు ఎడారి దేశంలో ఉన్న ఫీలింగ్ అనేది కల్పించట్లేదు. అదేవిధంగా వీళ్ళు ఏంటంటే చేస్తున్నారంటేను విత్తనాలు అనేవి జల్లుతున్నాయి. ఏవైతే ఎడారి మొక్కలు అయితే ఉన్నాయో అవి కొండలపైన వాటిపైన చల్లుతున్నారన్నమాట. అది ఆ రకంగా మొక్కలు పెంచడం కోసమని. సో రెండవది ఏంటంటే వాతావరణ పరిస్థితులు అనుకుంటేను యాక్చువల్గా దుబాయ్లో కంటే ఎక్కువ ఎఫెక్ట్ అయింది పక్కనున్న ఉమాన్లో. దాదాపు 100 మంది పైన చనిపోయారు అన్నమాట. ఉమాన్లో అయితే చాలా బీభత్సం, ఇల్లు కూలిపోయాయి, కొట్టుకెళ్ళిపోయాయి అవన్నీ కూడాను. ఉమాన్ కానీ లేకుంటే దుబాయ్లో కానీ మీరు అందరూ చూసే బిల్డింగ్లో కంటేను ఇక్కడ ఎక్కువ, సౌదీలో కానీ ఇక్కడ కూడాను ఎక్కువ కొండలు అనేవి ఉంటాయి, ఎడారి కొండలు అనేవి ఉంటాయి. ఈ పడిన వర్షం సిటీల్లో కంటేను ఎక్కువ కొండల్లో పడుతుంది. కొండల్లో పడే వర్షం ఏమవుతుందంటేను వరద అనేది సిటీలోకి వచ్చేస్తుంది. ఆ సిటీలోకి వచ్చేసేటప్పుడు వీళ్ళకి ఇది అనేది ఉండదు, దాన్ని ఏమంటారు, డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఉండదు. ఇంత పెద్ద బుర్జ్ ఖలీఫా ఉంది చూడండి, దానికి అసలు సీవేజ్ సిస్టమ్ లేదు, డ్రైనేజ్ సిస్టమ్ లేదు తెలుసా. దానికి అంతా కూడా ఎప్పుడు చూస్తే ఎప్పటికప్పుడు ట్యాంకర్లతో తీసుకుంటూ ఉంటారు. అలాంటి పరిస్థితి ఉంటుంది. సో ఒకేసారి ఏంటంటే ఒక వర్షం పడితే ఒక అరగంట పాటు వర్షం పడినా కూడా ఎక్కడికెక్కడ వాటర్ జామ్ అయిపోతుంది దుబాయ్లో. ఇదొక పరిస్థితి దుబాయ్లో ఉంది. సో మోస్ట్లీ అందరూ చెప్తారు క్లౌడ్ షీడింగ్ అంటున్నారు కారణం అని చెప్పేసి. క్లౌడ్ షీడింగ్ వల్ల అయితే కాదండి, ఈసారి వచ్చిన వర్షం అనేది వాతావరణ పరిస్థితుల వల్ల వచ్చాయన్నమాట. మోస్ట్లీ దీనివల్ల ఈసారి అయితే క్లౌడ్ షీడింగ్ అనేది చేయలేదు. వాతావరణంలో అంటే ఉమ్మన్లో అయితే ముందు వచ్చింది వర్షం. 15వ తేదీన ఉమ్మన్లో స్టార్ట్ అయింది. 15వ తేదీ ఉమ్మన్లో స్టార్ట్ అయ్యి 15వ తేదీ రాత్రి ఎర్లీ మార్నింగ్ 12 o'clock ఆ టైంకి దుబాయ్ వైపు స్టార్ట్ అయింది అనమాట మెల్లమెల్లగా. 16వ తేదీ మధ్యాహ్నం నాటికి ఇంకా ఉదయం నుండే 10 o'clock నుండి స్టార్ట్ అయిపోయింది.
బీభత్సంగా వర్షం పడడం మొదలైందనమాట. సో సాయంత్రానికి మొత్తం 4 గంటలకు ఆ టైం చూసేటప్పటికి మొత్తం ప్యాకప్. ఇందులో మోస్ట్లీ ఎఫెక్టెడ్ అయిన ప్రాంతాలు చూసేసుకుంటే దుబాయ్ సిటీ ఒకటి, చాలా రోడ్లు కూలిపోయాయి అనమాట. ఇంకా బిల్డింగ్లో అసలు మాల్స్లోకి వాటర్ వచ్చేసాయి, మెట్రోస్లోకి మాల్స్లోకి అన్నిటిలోకి వాటర్ వచ్చేసాయి అనమాట. చాలా దారుణమైన పరిస్థితి అయితే ఏర్పడింది. ఎవరైతే విల్లాల్లో ఉంటే వాళ్ళ పరిస్థితి అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం. అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళ పరిస్థితి ఒక రకంగా, విల్లాలో ఉండే వాళ్ళ పరిస్థితి దారుణం. అలాంటి పరిస్థితి అయితే ఏర్పడింది. నాకు తెలిసినంత వరకు అయితేను ఈ వరదలు దీనివల్లే కారణం, వాతావరణ మార్పుల వల్లే కారణమైంది. ఈసారి అయితే క్లౌడ్ సీడింగ్ అయితే చేయలేదు, రెగ్యులర్గా చేస్తూ ఉంటారు. మూడవది ఏంటంటేను మతపరమైన విశ్వాసాలు. ఎవరో ఉదయం ఒకరు కమెంట్ నాకు పెట్టారు ఏంటంటేను, ఈ రకంగా దుబాయ్ అనేది మతపరమైన విశ్వాసాలకు వ్యతిరేకంగా వెళ్తుంది కాబట్టి, అంటేను ఈ మధ్య హిందూ ఆలయాలు తర్వాతను ఆలయాలు గట్రా కడుతున్నారు అని చెప్పేసి ఒక రకమైన కామెంట్ పెట్టారు. నేనైతే ఇలాంటిది అయితే అనుకోని, ఎవరి విశ్వాసాల వారి, అంటే నా వరకు ఏంటంటే మతము అనేది ఒక వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత విషయం. అది ఎలా అంటే ఒక మనిషికి తన లైఫ్లో ఒక రాజ్యాంగం, అంటే ప్రతి దీనికి కూడా ఈ రకంగా ఇలాంటి కట్టుబాట్లు అని చెప్పేసి కట్టుబాట్లు అనేసి ఉంటాయి కదా, ఆ రకంగా ఉంటాయి. అలా చూసుకునేటప్పుడు మనం ఏంటంటే ఇదే కారణం అని చెప్పుకోలేం. ఇప్పుడు ఎప్పటి నుండో ఇక్కడ గుళ్ళు అంటేను మీకు దుబాయ్ యొక్క జనాభా చూసేసుకుంటేను, అది యూఏఈ యొక్క జనాభా తీసుకుంటే 1 కోటి మంది ఉన్నారు అనుకుంటే, 1 కోటి మందిలో 30 లక్షల మంది ఇండియన్స్ ఉన్నారు, 15 లక్షల మంది వరకు పాకిస్తానీస్ ఉన్నారు, 15 నుండి 20 లక్షల పాకిస్తానీస్ ఉన్నారు. 3వ స్థానంలో ఫిలిపినోస్ ఉన్నారు, ఒక 10 lakhs నుండి 5 to 10 lakhs ఉన్నారు ఫిలిపినోస్. మిగతా వాళ్ళు మిగతా కంట్రీస్ వాళ్ళు ఉన్నారు, సూడానీస్ ఉన్నారు, సిరియన్స్ ఉన్నారు, ఆఫ్ఘనీస్, అలా మిగతా కంట్రీస్, ఈజిప్టియన్స్, డిఫరెంట్గా ఉన్నారు. సో ఇక్కడ ప్రభుత్వం ఏంటంటేను రిక్రియేషన్ అంటేను వాళ్ళు ఎక్కడైతే ఎక్కువ మంది జనాభా అయితే ఉన్నారో, 30-40 లక్షల మంది జనాభాలు ఉన్నారో వాళ్ళ కోసమని ఈ రకంగా ఉంది. ఎప్పటి నుండో, ఎప్పుడని కాదు, నాకు తెలిసి బర్దుబాయ్లో అయితేను ఎన్ని దశాబ్దాల కాలంగా ఎప్పుడో కట్టారు ఆ గుడి, శివాలయం అనేది ఎప్పుడో కట్టారు. దాని తర్వాత 2022లో అనుకుంటాను జబలాల్లో కట్టిన ఇది. అక్కడ 3 ఉంటాయి ఒకే దగ్గర, ఫెస్టివల్ సిటీ అయితే ఏదో ఉందో అక్కడ 3 కూడా ఉంటాయి. చర్చిలు ఉంటాయి, 2-3 చర్చిలు ఉన్నాయి అక్కడ. పక్కనే మీకు చూస్తేను దర్బార్ ఉంటుంది, గురు గోవింద్ ఇది గురుద్వారా అనేది ఉంటుంది. దానికి అటాచ్డ్గా ఆలయం కొత్తగా 2022లో కట్టిన ఆలయం అనేది ఉంటుంది. ఇప్పుడు 2024 సంవత్సరంలో మొన్న ఇది అనేది ఓపెన్ చేశారు, ఫిబ్రవరిలో అబుదాబీలో మొట్టమొదటి టెంపుల్ అనేది కట్టారు. అది అక్కడ కూడా అబుదాబి టెంపుల్ పక్కనే మీకు చూస్తే అక్కడ చర్చ్ కూడా ఉంది. అదేవిధంగా మీకు ప్రతి ఏరియాలో కూడా, ప్రతి ఎమిరేట్స్లో కూడా ఎప్పటి నుండో చర్చిలు ఉన్నాయి. ఈవెన్ ఫుజారాలో గుళ్ళు లేవు కానీ ఫుజారాలో అక్కడక్కడ అన్ని దగ్గరలో చర్చిలు అయితే ప్రతి ఎమిరేట్స్లో ఉన్నాయి. అది తర్వాతను ఇంకా మిగతా ముస్లిం దేశాలు అనుకుంటే దాన్ని మలేషియా కూడా ముస్లిం కంట్రీసే, లేకుంటే ఇండోనేషియా కూడా ముస్లిం కంట్రీ. మలేషియాలో నేను 8 ఏళ్ళు ఉన్నాను. అక్కడ చాలా వరకు గుళ్ళు ఉంటాయి అన్నమాట. మీరు మలేషియాలో చూసే ఉంటారు, తమిళ్ కమ్యూనిటీ అనేది అక్కడ సెకండ్ ఇది అనమాట, లార్జెస్ట్ కమ్యూనిటీ. మేబీ 10 to 15% తమిళియన్స్ ఉంటారు అక్కడ. సో అలాంటి రీజన్ అయితే ఎవరి నమ్మకాలు అవి, దానిపైన మాకు కమెంట్ చేయడానికి ఏముండదు, ఎవరి నమ్మకాలు అదైతే అనుకోమన్నమాట. మరి అక్కడ మలేషియాలో ప్రపంచంలో అత్యధిక ముస్లిమ్స్ ఉండే దేశం అనుకుంటే అలాంటప్పుడు ఇది అవుతుంది, ఇండోనేషియా అవుతుంది. మరి ఇండోనేషియా, బాలి మొత్తం కూడాను అవే ఉంటాయి. సో అదైతే నేనైతే అనుకోను, ఎవరి విశ్వాసాలు అవి. మోస్ట్లీ ఏంటంటే వాతావరణ పరిస్థితులు ఎలా అంటేను, వాతావరణం నేను బయాలజీ స్టూడెంట్ను. సో దేవుడి పైన అలాంటివైన విశ్వాసాలు ఈ రకంగా అనుకుంటేను, మీరు ఈ సృష్టి అనేది ఏర్పడిన విధానం గట్రా చూసేసుకుంటేను డిఫరెంట్గా ఉంటుంది. అంటే మనం కర్రీ కానీ ఏదైనా చేసేటప్పుడు ఉప్పు ఎంత వేయాలి, కారం ఎంత వేయాలి, అన్నీ కూడా సమపాల్లో ఒక ఈక్వల్ బ్రేమ్ అని ఉంటుంది. దాన్ని మనం డ్యామేజ్ చేసేటప్పుడు ప్రళయాలు అనేవి ఇలాంటివి సంభవిస్తూ ఉంటాయి. ఇవేంటంటే దేవుడు కురిపించిన వర్షాలు కాకుండాను మనం ఆర్టిఫిషియల్గా గట్రా కొన్ని ట్రై చేయడం వల్ల ఇలాంటివి చేస్తున్నమాట. ఇప్పుడు దేవుడికి ఒక ఎవడైతే సృష్టించారో వాళ్ళకి ఒక ఇది ఇక్కడ అంటే ఆఫ్రికాలో ఏదైతే ఇది ఉందో, సహారా ఎడారి ఉందో అలాగే ఉండాలి. అక్కడ ఎక్కడైతే గ్రీన్లాండ్ అటువైపు ఉందో, అంటార్క్టికా, అక్కడ ఐసే ఉండాలి. ఈ రకమైన ఇది ఉండడం వల్లే సముద్రం ఎంతే లెవెల్లో ఉండాలి అని చెప్పేసి ఒక స్టాండర్డైజ్డ్ ఇది ఉండడం వల్లే ఇది భూమి అనేది ఇంకా ఇది ఉంటుంది. ఈ ఈక్విలిబ్రియం మనం డ్యామేజ్ చేసేటప్పుడు ఇలాంటి ప్రాబ్లం వస్తుంది అనమాట. ఏమవుతుంది ఇక్కడ, ఎప్పుడైతే ఇక్కడ ఇంబ్యాలెన్స్, అంటే ఇక్కడ వేడిగా ఉండేటప్పుడు, ఇండియాలో చల్లగా ఉండేటప్పుడు అక్కడ ఈ ఆవిరి అనేది ఇక్కడ వెళ్ళి అక్కడ వర్షాలు కురుస్తూ ఉంటాయి.
అన్ని దగ్గరలో కూడా ఇంకా గ్రీనరీ అయిపోతే సపోజ్ బి అమెజాన్ ఫారెస్ట్లని మీరు కుట్టేస్తారు, లేదంటే గ్రీన్లాండ్లో ఉండే ఐస్ అంతా కరిగించేస్తారు, లేదనుకోండి సహారా ఎడారి మొత్తం అడవి చేస్తారనుకోండి, అప్పుడు ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి మీకు హీట్ సరిపోక ఏమవుతుంది, మొత్తం ప్రపంచమంతా కూడాను ఇంకా గ్రీన్లాండ్లా మారిపోతుంది, అంటే ఐస్బర్గ్లా మారిపోతుంది అనమాట, ఇంకా ఐస్ లాగా అయిపోతుంది. సో దీన్నైతే నేను బిలీవ్ చేస్తాను. అంటే నువ్వు ఏవైతే మనుషులు ఇప్పుడు కొత్త కొత్త సిస్టమ్స్ ఈ టెక్నాలజీ వల్ల ప్రకృతి పరంగా ఏదైతే జరుగుతున్నాయో దానికి వ్యతిరేకంగా వెళ్ళడం వల్ల కొన్ని అయితే జరుగుతున్నాయి, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. మేము చూస్తే ఉండి వరదలు అన్నీ కూడా రావడానికి ఇలాంటి ఒక కారణాలు ఉన్నాయి. ఇది ఫస్ట్ టైం దుబాయ్లో అయితే ఇది ఫస్ట్ టైం జరిగింది. ఇది రీజన్. ఇది ఇంతకుముందు వేరే సిటీలో అయితేను 2022లో అయితే ఫుజారాలో దారుణంగా ఉంది. దుబాయ్లో ఎలాంటి పరిస్థితి ఉంది, ఇక్కడ కల్బాలో కూడా అలాంటి పరిస్థితి ఉంది. కల్బా, మొహైలా అలాంటిలో చాలా దగ్గర అలాంటి పరిస్థితి ఉంది. షార్జాలో అయితేను 10 మంది వరకు చనిపోయారు అనుకుంటాను, ఎలక్ట్రిక్ షాక్ కొట్టేసి కొంతమంది చనిపోయారు. మీన్స్ ఏంటంటేను ఈ వరదల వల్ల. దుబాయ్లో అయితే ఎటువంటి కౌంట్ ఎంతవరకు నాకు తెలియలేదు. సో ఇది విషయం. మోస్ట్లీ ఏంటంటే ఈసారి వచ్చిన వరదలు అయితేను దీనివల్లే వచ్చాయన్నమాట. అంటే ప్రకృతిలో అంటే మొదట ఉమ్మన్లోకి వచ్చింది, అలాగ ఉమ్మన్కి బార్డర్గా ఉండడం వల్ల దుబాయ్లోకి వచ్చి ఎలాంటి పరిస్థితి వచ్చింది.